హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎన్ఆర్ న్యూస్ ఛానల్. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. ఈస్టర్ మరునాడై మరణం దైవ నిర్ణయమా? ప్రపంచ క్రైస్తవుల మతాధికారి వాటికన్ సిటీ అధ్యక్షుడైన పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. వాటికన్ సిటీలోని ఆయన నివాసంలో 2025 ఏప్రిల్ 21వ తేదీ ఉదయం కన్నుమూసినట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. పోప్ ఫ్రాన్సిస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు డబుల్ న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈస్టర్ ముందు రోజు పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన 24 గంటల్లోనే ఆయన కన్ను మూసినట్లు వెల్లడించారు. వాటికన్ కామెరేలెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో పుట్టిన జార్జ్ మారియో బెర్గ్లింగ్యో కేథలిన్ చర్చ్ ఫాదర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. పోప్ గా ఎన్నికైన మొదటి లాటిన్ అమెరికా వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ కావడం విశేషం. వాటికన్ సిటీలో క్రైస్తవుల మత గురువుగా ఆయన 2013లో పోప్ బాధ్యతలు స్వీకరించారు. పోప్ గా తన జీవితకాలంలో సామాజిక న్యాయం, పేద వర్గాలకు న్యాయం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. మతాధికారుల్లో ఆర్థిక పారదర్శకత, అధికారుల దుర్వినియోగంపై ఎక్కువ శ్రద్ధ పెట్టిన పోప్ ఫ్రాన్సిస్ ఆ దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాలుగా పోప్ ఫ్రాన్సిస్ చాలాసార్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. న్యూమోనియా, శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం ఉన్నప్పటికీ విధుల్లో చురుగ్గా ఉండేవారు. పైప్ ద్వారా శ్వాస తీసుకుంటూ చాలాసార్లు తన భక్తులకు దర్శనమిచ్చేవారు పోప్ ఫ్రాన్సిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.